ఎంతో రుచికరమైన చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా నేనైతే ఈ చేప పేరే చిప్ప అండి. ఇవి తీసుకున్నాను. చేపలు పైన చర్మం అయితే ఒలుచుకున్నానండి. శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి కడుక్కున్నానండి. ఇప్పుడైతే ఫ్రై కోసం నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా పెట్టుకోండి. మసాలా అయితే ఫ్రై చేసేటప్పుడు లోపలికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది, లేకపోతే కొంచెం చప్పగా ఉంటుందండి. సైడ్కి పెట్టుకోండి ఘాట్లు. షార్ప్ ఎడ్జ్ ఉన్న నైఫే తీసుకోండి. ఇదిగోండి, చూడండి, నేనైతే 3 పెట్టుకున్నాను. చూసారా నైఫ్ షార్ప్నెస్ ఎలా ఉంది కదా. ఇలాంటివి ఉంటే షార్ప్గా బాగా ఘాట్లు పడతాయండి. ఇప్పుడైతే నేను 1½ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, పసుపు అయితే ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి వేయట్లేదండి నేను. మీకు కావాలైతే వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా అండి. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ 3 కలుపుకోండి. కొంతమంది అయితే నీళ్లు పోసి కలుపుకుంటారు. నేనైతే నీళ్లు పోయట్లేదండి. లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే నార్మల్గానే రుద్దేస్తున్నాను, అదే మసాలా పట్టిస్తున్నాను చేపలకి. మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఈ విధంగా మసాజ్ చేస్తూ చేపలకి పట్టించాలండి. అన్నిటికీ ఘాట్లలో కూడా మసాలా పేస్ట్ పట్టించాలి. అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. లోపల దాకా వెళ్ళి ముక్క అన్నిటికీ పడుతుందండి లోపల దాకా. చూసారా, ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం మ్యారినేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ అయినా ఉంచేయండి అలాగా. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1½ చెంచాల నూనె పోసుకున్నానండి. ఇది వేడవ్వాలి, బాగా వేడవ్వాలండి. ఆయిల్ అంటే పొగలు రావాలి కొంచెం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వేసుకోండి ఫిషెస్. లేకపోతే అంటుకుపోతాయండి, కడాయికి అంటుకుపోతాయి, రావు సరిగ్గా. తునుకలు అయిపోతాయండి, ముక్కలు. ఇలా వేసుకోండి. చూసారా, నేను వేరే వైపు తిప్పుతున్నాను. ఎంత ఎర్రగా కాలేదో చూసారా. ఆ చేపను కూడా తిప్పుతున్నామండి. చూసారా ఎంత ఎర్రగా కాలిందో అది కూడా. చూడండి ఎంత ఎర్రగా కాలేదు కదా. ఆయిల్ మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మాత్రం చాలా హీట్ అవ్వాలండి, బాగా హీట్ అవ్వాలి. కొంచెం గోరువెచ్చంగా కొంచెం వేడవగానే వేసేస్తే అంటుకుపోతాయండి, సరిగ్గా రావు. మనం గరిటె పెడితే మళ్ళీ విరిగిపోతాయి. బాగా వేడవ్వాలి. చూసారా, ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి తిప్పుకి. ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. చూసారా ఎంత రెడ్గా ఉందో చూసారా, తందూరి చికెన్ లాగా. ఇక్కడ తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇంకా ఉన్నాయి కదా ఫిషెస్, అవే ఈ ఆయిల్లోనే వేసుకుందాం. నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు, ఇప్పుడు ఆయిల్లోనే వేసుకున్నానండి. ఇది కూడా అలాగే ఫ్రై చేసుకోండి 2 వైపులా. పప్పుచారులోకి, రసంలోకి చాలా బాగుంటాయండి ఫిష్ ఫ్రై. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉట్టిగా అయినా తినేస్తారండి కొంతమంది, చాలా బాగుంటాయి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకోవాలండి.
చూసారా ఎంత బాగా క్రిస్పీగా కాలిందో, ఎంత బాగా వేయించాను చూసారా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఘాట్లు పెట్టుకొని మసాలా పట్టించి మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.